ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి లలాట నయనార్చిత త్రినేత్ర జ్ఞానం ఉన్న వాళ్ళ చేత అర్చించబడేది. త్రినేత్ర జ్ఞానం లేని వాళ్ళు మామూలుగా చేసుకుంటూ ఉంటారు. కొన్ని రకములైన మంత్రములు షట్కర్మలలో త్రినేత్ర జ్ఞానం అంటే ఏంటంటే కొన్ని మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు మారణకండ, వశీకరణ, ఆకర్షణ ఇట్లా ఉంటాయి కదా. ఒక 100 మంది గుంపు ఒక చోట ఉన్నా అందులో ఒకళ్ళు ఇద్దరిని ఎవరి మీదైనా ఈ ప్రయోగం చేస్తే వాళ్ళకి మాత్రమే ఆ సౌండ్స్ వలన, యువతలు చేసేవాడి చేసే సౌండ్స్ వలన వాడిలో ప్రకంపన రావటం, చెమటలు పోయటం, ఆందోళన పడటం, ఆత్మహత్య చేసుకోవాలనిపించటం, హత్య చేయాలి, ఇలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి. దానిని ఇన్ఫ్రా సౌండ్ అంటారు. ఆ ఫీలింగ్స్ ఈ 100 మందిలో ఎవరికి వినపడవు, వీడికి వినపడతాయి. ఆ విధమైనటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు మంత్ర ప్రయోగాలు చేసి సౌండ్స్ జ్ఞానం ఉన్న వాళ్ళ చేత అర్చించబడే దేవతని లలాట నయనార్చిత అంటారు. అది ఒక చాలా లోతు విషయం. కొన్ని ఈ సౌండ్స్కి సంబంధించింది భూకంపాలు, సునామీలు, అలాంటప్పుడు కొన్ని జంతువులు కూడా పసికెట్టి వెళ్ళిపోతుంటాయి. అర్థమైందండి? వాటికి వినపడతాయి ఇన్ఫ్రా సౌండ్. తక్కువ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అంటారు. అవి వాళ్ళకి వినపడతాయి ప్రయోగం చేసిన వాళ్ళ మీద. సరే అండి, మరి దీన్ని ఇప్పుడు న్యాసాలు, అంగన్యాస, కరన్యాసాలు చేస్తారు కదా కొన్ని మంత్రాల్లో. వాళ్ళకి కూడా ఇది తెలుసు. ఎట్లా అండి? నేత్రత్రయాయ ఔషధ్, 3వ నేత్రం వాళ్ళు టచ్ చేస్తారు ప్రతిరోజు, కొన్ని రోజులకు అర్థమవుతుంది. సరేనండి. మరి అంటే కొన్ని శ్రీ విద్యా మంత్రాలు చేసేటప్పుడు బాగా ఆనందంగా ఉంటారు, వాళ్ళు తన్మయంగా ఉంటుంటారు. అటువంటప్పుడు వాళ్ళకి మనసు, బుద్ధి, ఇంద్రియాలు తాత్కాలికముగా పనిచేయవు. మీరు మీ అనుభవాలు, మీ స్వానుభవాలుగా తెలుసుకోండి. ఇవన్నీ మీకు పనిచేయవు. ఆ టైంలో వచ్చి మిమ్మల్ని ఎవరిని ముట్టుకుంటే మీరు పనిచేయరు. వారి ప్రవృత్తులన్నీ ఆనందములో లీనమవుతాయి. అర్థమైందండి? ఆ టైంలో సౌండ్స్ అన్నీ కూడా ఆనందంలో లీనమవుతూ ఉంటాయి అన్నమాట. మాకు అర్థం కావట్లేదండి, కొన్ని కాస్త వివరంగా చెప్పండి అంటే, ఒక ఇష్టమైన సినిమా చూస్తున్నంతసేపు తన పక్కన, తన ఇంట్లో, తన ఆర్థిక, మానసిక, శారీరక విషయాలు గుర్తురాని స్థితిలో ఉంటాడు మానవుడు. టైం కూడా తెలియదు. అర్థమైందండి? వాడు ఒక క్రియేట్, అది అసత్యమైన వాడు సత్యంగా భావిస్తాడు. అటువంటి అనుభూతి కొన్ని మంత్రముల వలన, అర్థమైంది, అలాంటి ఫీలింగే కొన్ని మంత్రాలు చేసేటప్పుడు భౌతికంగా వీడి మనసు పనిచేయదు, అంత ఏకాగ్రతగా ఉంటాడు అన్నమాట. కామ క్రోధాత్మకమైన షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళకి ఇది పనిచేయదు. అర్థమైనా? ఎందుకని పనిచేయదంటే మనసు, బుద్ధి, వాళ్ళకి చిత్తం కరెక్ట్గా ఉండదు కదా. ఎంత ఉపాసన చేసినా వాడు షార్ట్ టెంపర్గా ఉండడానికి ఎన్నో శృతులలో అవి చెప్పారు మన ఋషులు. శ్రీ విద్యా ఉపాసకులు కానీ, వేదం చదువుకున్నవాడు కానీ, సంధ్యావందనం చేస్తున్నవాడు ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడాలి. ఎందుకని? మంత్రం శబ్ద నిష్ఫలం జరగకూడదని. అర్థమైందండి? శృతి ప్రామాణిక జ్ఞానం ఇదంతా. సరే అండి. మరి ఆవేశం వలన, ఇప్పుడు ఆ షార్ట్ టెంపర్ వలన ఏమవుతుందంటే మనసు, బుద్ధి అనేక కష్ట నష్టాలకు గురి చేస్తాయి వాడిని. వాడు లేనిది ఉన్నది లేదని చెప్పి వాడు ఏదేదో మాట్లాడేస్తాడు. ఇప్పుడు నేను గతంలో కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు మానవ శరీరంలో సప్తధాతువులు మెయిన్. వాడు ఆ సప్తధాతువులతో కూడినటువంటి శరీరాన్ని స్మృతులలో మయసభ అంటారు. అర్థమైందండి? స్మృతులలో మయసభ అంటారు మానవుణ్ణి. అదేనండి, అంటే మయుడు అనబడే ఒక రాక్షసుడు పాండవులకి గిఫ్ట్గా ఇచ్చాడు. అర్థమైందండి? మీరు దీన్ని ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్క పొర మా అనుష్ఠానం చేస్తే అన్నీ తెలుస్తాయి. పాండవులు అంటే ఎవరు? పంచ జ్ఞానేంద్రియముల జ్ఞానము ఉన్నవాడు, వాడిని పాండవ పిత అంటారు. ఎవడికి ఉంటే వాడికి.
ఎట్లా అండి మీరంటే మానవ ఇప్పుడు మైసాబ్ అంటే ఏంటి? లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కనపడదని మైసాబ్ అంటారు. ఈ శరీరం కూడా అంతే కదా. ఎట్లా అండి అంటే ఇప్పుడు మాకు అర్థం కావట్లేదండి మీరు చెప్పేదంటే. ఇప్పుడు శరీరంలో ఓజస్ అని ఉంటుంది, సప్తధాతువులకు సంబంధించినటువంటిది. ఆ ఓజస్సు వల్లనే మానవుడు బాగా ఎక్కువ కాలం ఉండగలుగుతాడు. అది యుగాలను బట్టి కృతయుగంలో మానవాయుషు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఆ విధంగా మీరు లెక్కలు వేసుకుంటే ఇప్పుడున్న కాలం బట్టి ఆయుష్ అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకోవాలి ఆ ప్రామాణికంగా తీసుకుంటే అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ఫస్ట్ తెలుసుకోవాలి. వలసవాద ఆధ్యాత్మికం వలన ఏమవుతుందంటే మనమందరం కూడా ఈ వీళ్ళు భారతదేశాన్ని వీళ్ళు మన ఎవరు ఇస్లాం మతస్థులు పరిపాలించారు, యూరోపియన్ కంట్రీస్ పరిపాలించారు. దానికి బిఫోర్ మన వాళ్ళు ఎట్టుండేవాళ్ళు, మన సంస్కృతి ఏంటంటే అప్పుడు కానీ మనకి శృతుల జ్ఞానం రాదు. వీళ్ళు వచ్చి ఏం చేశారు, ఈ బాగా అన్ని కులాలు పూర్వకాలంలో హోమాలు చేసుకుని గందరగోళం చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ ఆడవాళ్ళని అర్ధనగ్నంగా వీళ్ళకి చూపించి వీళ్ళని అటు ట్రాన్స్లేషన్ చేసి అన్నీ అంటే మన దేశాన్ని పరిపాలించాలంటే మన మానసిక బలం బుద్ధి బలం అపారం కదా. మనం భ్రష్టతను చేయాలి కదా. వాళ్ళ ఆడవాళ్ళని మన దగ్గర పడుకోబెట్టి భారతీయుల దగ్గర మొత్తం భారతదేశాన్ని నాశనం చేసి మన దేశంలో ఉన్న కొంతమంది కత్తులు పెట్టి ఆడవాళ్ళ దగ్గర వాళ్ళని నాశనం చేసి ఈ విధంగా సర్వనాశనం చేశారు మన సంస్కృతి. చేసి వాళ్ళు సంకలో పెట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళు అనుభవిస్తున్నారు ఈరోజు మన వేద సంస్కృతి. అర్థమైందండి? మీరు ఇవన్నీ తెలుసుకోకుండా నేను చెప్పేది అబద్ధాలు కాదండి, శృతుల్లోకి. ఇప్పుడు విజయనగరం పరిపాలించిన కాలంలో అండి దాని పేరు మీరు నెట్లోకి వెళ్ళి తెలిసి ఇవన్నీ కనపడతాయి అన్నమాట. అద్భుతమైనటువంటి వేద జ్ఞానం ఉండేవాళ్ళు ఉన్నారు అన్ని కులాల్లో వేద జ్ఞానం ఉండే అనుష్ఠాన పరులు ఉండేవాళ్ళు. ఆ టైంలో అక్కడ వాళ్ళందరినీ మన వీళ్ళు ఇస్లాం దేశానికి సంబంధించిన వాళ్ళు దండయాత్ర చేసి ఔరంగజేబు అంటారు కదా, వాళ్ళు ఎంత ఘోరాతి ఘోరంగా పీకలు కోసి మరి వీళ్ళు మంత్రాల ద్వారా ఎన్ని ఎందుకు చేయలేదు అంటే మంత్రాలు చేసిన వాడికి ఎవడైనా పరబ్రహ్మంగా కనపడతాడు కదా. ఏనాడు ఏ కర్మ చేశాము ఈనాడు ఈ దేహం పోతుందనే భావంతో ఉంటారు. కానీ ప్రతీకారము ఇలాంటి ఇప్పటికీ భారతీయులకు ప్రతీకార జ్వాల ఉండదు. కర్మ కర్త క్రియ మనం ఏదో పూర్వజన్మ కానీ రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఎన్ని డెప్త్ సబ్జెక్టులు అండి. మళ్ళీ సరే అండి, ఈ ఓజస్సు అనేవాడే వాడి దాని గురించి చెప్పండి అంటే ఆ పెళ్ళిళ్ళు వచ్చేసి పూర్వం ఋషుల కాలంలో ఒక కొన్ని బాగా డిలే ఇంకా చచ్చిపోతాం ఈ శరీరం ఉండదు అనుకున్నప్పుడు వాళ్ళు పెళ్ళి చేసుకొని వాళ్ళకి ప్రతిరూపమైనటువంటి ఒక మనిషిని తీసుకొచ్చుకునేవాళ్ళు బయటికి. అర్థమైందంటే కొడుకు అంటే ఎవరు, అతని ప్రతిరూపం అన్నమాట. అతని ప్రతిరూపాన్ని బయటికి తెచ్చుకునేవాళ్ళు. ఎప్పుడు ఇక శరీరం ఇప్పుడు కొంతమంది మా అబ్బాయి మా మాట వింటలేదండి అంటే నీ మాట మీ అబ్బాయి వినాలంటే నువ్వు యవ్వనంలో వాడిని కంటానికి ముందు నేను ఎవరి మాట వినకూడదు, నేను మొనార్కులాగా ఉండాలి, నేను ఎవరిని లెక్క చేయకూడదు, అది ఏం సంకల్పాలు చేసావు కదా, ఆ సంకల్పముల ద్వారా పుట్టిన నీ షాడో కదా, వాడు అలాగే ప్రవర్తిస్తాడు. ఇది శృతి ప్రామాణికం. ఇవాళ నువ్వేగా మా అబ్బాయి నా మాట వింటలేదని గంజాయి తాగుతున్నాడు సార్ నువ్వు అనుకున్నావు కదా. ఎవరు నేను గంజాయి ఇప్పుడు నువ్వేదో ఒక వైదిక వృత్తిలో ఉన్నావు, ఉన్నతమైన స్థానంలో, మనసులో ఏమనుకుంటావు నేను అలా ఉండాలి ఇలా ఉండాలి ఇవన్నీ ఊహించుకుంటావు. కానీ వృత్తిరీత్యా చేయలేవు, అవన్నీ ప్రవృత్తిలో ఉంటాయి. నువ్వు సంసారం చేయగానే పిల్లలు పుట్టారు, నువ్వేమనుకున్నా అవన్నీ వాళ్ళలో ఉంటాయి కదా, నువ్వు నీ రూపమే కదా వాడు. కాబట్టి వాడు అలాగే ప్రవర్తిస్తాడు. నువ్వు అవి చెప్పవు కదా ఎవరికి, నువ్వు ఎవరికి చెప్పవు. నేను ఇలా అనుకున్నాను అలా అనుకున్నాను చెబితే నీ పరుగు పోయింది కదా. వాడి ప్రవర్తన బట్టి నేను తెలుసుకోవచ్చు నువ్వు ఎలాంటి వాడివో. కొడుకు ప్రవర్తన బట్టి తండ్రిని తెలుసుకోవాలి మనం. వాడి సంకల్పాలకు ప్రతిరూపం కదండి, కొత్తగా రాలేదు కదా. ఇంకా లోతు విషయం. అప్పుడు ఆ యొక్క ఋషులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ టైంలో ఇది ఇప్పుడు 70-80 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడున్న లెక్కలను బట్టి చదువుతున్నాను. అప్పుడు లెక్కలను బట్టి నేను ఇంకా కథలు కావాలి, ఇప్పుడు లెక్కలను బట్టి మీరు చదువుతున్నాను. ఒక 70 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి సంతానం కాదు, ఆశ్రీ విద్యలో ఉండో నువ్వు అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నావు అనుకోండి, ఒక 70 ఏళ్ళ తర్వాత నీకు పెళ్లి చేసుకొని ఇంక నేను అయిపోతాను రా ఎవరిని ఒకటి పెట్టుకుంటే ఈ విద్య వాడికి అప్పచెప్పచ్చు అనుకున్నప్పుడు సప్తధాతువులు యాక్టివ్ అవ్వవు కదా.
చల్లబడతాయి కదండి. అప్పుడు ఆ సప్తధాతువుల యాక్టివేషన్ కోసం శుక్రాచార్యుడు అనబడే ఒక రాక్షస గురువు చచ్చిపోయిన రాక్షసుని బతికించడం అంటే ఈ సప్తధాతువుని బతికించడమే దాని అర్థం, దాని నిగూఢ అర్థాలు అవి. సరే, అప్పుడు ఆయన ఏం చేసేవాడు అండి అంటే మంత్రం చెబుతాను. తంత్రం అంటే ఔషధాలు అన్నమాట అవి. ఆ 70 ఏళ్ళు వచ్చినోడు ఈ మంత్రం చేస్తాడు. అప్పుడోళ్ళు ఇప్పుడోళ్ళు చేయకూడదు. ఇప్పుడోళ్ళు చేస్తే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓం భూహు ఓం భూహ ఓగం తుహ ఓం హౌం జూం సహ ఓం భూర్భు వస్సువహ ఓం స్వర్భూ వర్భూహు ఓం భూహు ఓం భూహ ఓగం తుహ ఓం మహ ఓం జనః ఓం తపః ఓం హౌం జూం సహ మాం పాలయ పాలయ మమ సర్వ సప్తధాతు జీవయ జీవయ. అర్థమైందండి. ఓం సర్భు వర్భు ఓం సహ జూం సహ హౌం ఓం. ఈ మంత్రం చేసేవాళ్ళు ఎవరు 70-80 ఏళ్ళు వచ్చిన అది చేసి ఆ తంత్రంగా అది వాడేవాళ్ళు. వెంటనే వాడు మళ్ళా 16 ఏళ్ళ వయసులాగా తయారై గతంలో చేసిన మంత్రాల ప్రభావం మళ్ళీ మీరు ఈ మంత్రం చేసి మళ్ళీ అటు వేరే ఆలోచన చేయొద్దు చేసుకుని వీళ్ళందరూ కూడా మళ్ళీ పిల్లల్ని కనేవాళ్ళు వాళ్ళ రూపం కోసం. వాడిని ప్రయోజకులు చేయంగా వీళ్ళు చచ్చేవాళ్ళు. వాడికి అందుకే అప్పుడు పేర్లు కూడా అట్లాగే పెట్టేవాళ్ళు. ఆ విధంగా శరీరము ద్వారా మాత్రమే కనపడే అటువంటి పదార్థాలు ఇప్పుడు మీకు మయసభ మానవ శరీరము, ఓజస్సు మానవ ఇవన్నీ చెప్తున్నాను కదండి. ఈ ప్రకారం దేహానికి మయసభ అన్నాను కదా, దాని వివరణ ఇస్తున్నాను. దేహానికి కారణమైన ఆత్మ మానవుడు చూడలేడు, వాడికి కనపడదు. ఏం కనపడుతుంది? భౌతిక ద్రవ్యములు పేర్పుగా. అంటే ఒక సాంబార్ చేసామనుకోండి, ఉల్లిపాయలు మునక్కాయలు అన్నీ వేసి సాంబార్ అంటాం. ఏమేమి ఉన్నాయో కనపడవు కదా అందులో. మొత్తం ఒక్కొక్కటికి సాంబారు ఇది మేము చెప్పుకుంటాం కదా. అట్లా కూర్పు, మానవ శరీరం కూర్పు అన్నమాట. మయసభలా కూర్పు శరీరం మాత్రమే కనపడుతుంటుంది వాడికి, మిగతావేం కనపడవు. పదార్థములు పేరు తప్ప దేహమునకు కెమికల్స్ ఆర్ ఎలిమెంట్స్. ఈ పేర్లన్నిటిపైన ప్రాణశక్తి, దాని మీద జీవప్రజ్ఞ, సోల్ పై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా అవి కనపడేవి ఇవే అన్నమాట. ఈ మానవ శరీరాన్ని శుక్రుడు అంటే పరమాత్మ అంశే అయినటువంటి ఒక ఈ ఓజస్సు కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ ఋషులు ఈ నిగూఢ రహస్యం కనిపెట్టేశారు వాళ్ళు అనుష్ఠానం ద్వారా. అలౌకిక స్థితిలో ప్రశాంతంగా అలౌకిక స్థితిలో ఉండి వాళ్ళకి ఇంకా మేము శరీరం ధర్మం అయిపోయిందిరా అనుకున్నప్పుడు టక్మని ఈ మంత్రం చేసేసి ఈ తంత్రం వాడేసి మళ్ళీ పిల్లల్ని కనేవాళ్ళు, వాళ్ళందరినీ ప్రయోజకం చేసి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పినా వాళ్ళు పోయేవాళ్ళు. అది సబ్జెక్ట్. ఇంకా చాలా ఉంటాయిలేండి, ఇవన్నీ లోతుగా ఉంటారు. సరే అండి. ఇప్పుడు శరీరంలో ఇప్పుడు శ్రీ విద్యా ఉపాసన పూర్వం అందరు చేసేవాళ్ళు కదా అంటే అందరు చేసేవాళ్ళు, రాజులు కానీ. దాని ఇప్పుడు ధనవంతులు ఎవరు గుళ్ళకు పోవటం గోపురాలకు పోవడం చేస్తున్నారు, కానీ పూర్వం మటుకు అందరు చేసేవాళ్ళు. మీకు పరిపరి విధాల స్మృతులలో ధర్మ గ్రంథాల్లో చెప్పాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు పరమానంద శిష్యుల కథలో వాళ్ళ గురువు గారు వచ్చి, ఏమైనా రాజ్యం సుభిక్షంగా ఉండాలి, నీ కుటుంబంలో అందరూ బాగుండాలి కదా, నువ్వు కాస్త ఏదైనా చేయొచ్చు కదా అంటే, ఓ గణాపాటి జటాపాటి రథాపాటి ఇలాంటి వాళ్ళు అందరి చేత అన్ని గోడలో పూజ చేస్తున్నావు అండి, మా మందిరంలో కూడా ఉన్నా చూసుకొని పోయి అంటాడు. అరే పిచ్చోడా, నువ్వు తింటేరా కడుపు నిండేది, వాడు చేస్తే వాళ్ళకి హ్యాపీ. చేయించాల్సింది సత్యమే, వేదాలు ఎక్కడైనా చేయించాలి, అది వాస్తవం, నువ్వు చెయ్యాలి అని చెప్పి శ్రీ విద్యలో శైవ మంత్రం నేర్పిస్తాడండి ఆయనకి. అవురా, ఆయన మంచి శ్రీ విద్యోపాసకుడు పరమానందయ్య వాళ్ళ శిష్యుల గురువు గారు మంచి ఉపాసనా పరుడు. నేర్పించిన తర్వాత ఈ రామారావు అనబడే పాత్రధారి ఆ మంత్రం అంటే ప్రజలకు శ్రీ విద్య జ్ఞానం దిగా ఆనాటి వాళ్ళు ఈ విధంగా పరిపరి విధాలు చెప్పారంటున్నా. వాడు రాజు మందు దాగి శుభ్రంగా శృంగారంలో పడుకుంటే పొద్దున్నే 9 అవుతుంది, లేవగానే కళ్ళు బయలు కమ్ముతాయి. శ్రీ విద్యోపాసకుడు పొద్దున్నే చేయాలి కదా, నా కర్మేంద్రి ఇలాగని తలకాయ తీసుకుని గడగడ కొట్టుకుంటాడు. వేసి కొట్టుకుంటుంటే వాడికి లోపల మళ్ళీ బోలు పెరుగుతుంది. నేను మనిషిని, నేను రాజుని అని మర్చిపోతాడు. అర్థమైందండి. ఒక సంఘటన చూస్తాడు. ఆ స్త్రీ యొక్క శృంగార స్త్రీ స్థనమును చూసి శివలింగంగా భావించి అర్చన చేస్తాడు ఏకత్వంతో. అది స్త్రీ అని అనుకోడు, అది శివలింగం అనుకుంటాడు. నేను రాజు అనుకోడు, నేను సాధకుడు అనుకోడు. శివుడు వెంటనే గింగిరాలు తిరిగి వస్తాడు, నీకేం కావాలి కోరుకో అంటాడు. అది ఉపాసన అంటే.
ఉపాసన చేసేటప్పుడు నామరూపములు మర్చిపో. శ్రీ విద్యలో దీక్షానామం ఎందుకు చెబుతారు? పుట్టినప్పుడు వాడికి పలానా పేరు అని పెడతారండి. ఆ పేరు పెట్టిన తర్వాత ఏమంటే ఆవిడ ఏ పని చేసినా, ఏదో పని చేసినా ఆ పేరుతోనే చేస్తారు. ఎవరు తిట్టినా వాడిని ఆ పేరుతో తిడతారు. శ్రీ విద్యలో సన్యాసం తీసుకున్న వాళ్ళకి పేరు మారితే ఏంటి అర్థం? పూర్వాశ్రమ నామం అంటారు. ఇక్కడ వీడికి వచ్చిన తర్వాత వీడి దీక్షానామం పెడుతూ మారిపోతుంది. ఆ పేరుతో చేసే కర్మలు శ్రీ విద్యా కర్మలు, అర్థమైంది? పూర్ణ దీక్షత్వం. వాడికి అప్పుడు కొత్తగా ఎవడు తిట్టుకున్నా ఎవడు పోగినా వీడికి సంబంధం ఇది పరమాత్మ జ్ఞానం. ఆ విధంగా చాలా ఇంకా మీకు నేను వీలంత క్లుప్తంగానే చెప్తున్నాను, సబ్జెక్ట్ ఏం తెలియని. ఎందుకని అంటే చెప్పటానికి రుచి వివరించలేము కదా, ఆ విధంగా ఉంటుంది. మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాసౌండ్ అనబడేటువంటి శ్రీ విద్యా మంత్రములు ఉన్నదాన్ని కానీ మంత్రం చేసేటప్పుడు మీరు ఆ శబ్దం అర్థం గెస్సింగ్ చేయటం. తర్వాత ఇప్పుడు ఈ శ్రీ విద్యా గురువులు ఉంటారు, ఎక్కడికక్కడ ఉంటారు, మీరు వెళ్ళండి. అదేనండి మరి గుళ్ళు గోపురాలు తిరగద్దామేమో, తిరుపతి మొక్కుబడి ఉంది, జుట్టు బాగా పెరిగిందంటే వెళ్ళండి. వేద ఘోష ఉన్న గుళ్ళకే వెళ్ళాలి, అర్థమైందండి? పొట్ట కూటి కోసం పెట్టిన దేవాలయాలకి వాళ్ళ దగ్గరికి వెళ్తే కొత్త కొత్త కర్మలు వస్తాయి. మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు ఆనందంగా ఉండరు. నేను చెప్పట్లేదండి, ఇవన్నీ శృతులు చెబుతున్నాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయినా, రాముడైనా, కృష్ణుడైనా, సాయిబాబా అయినా, ఎల్లమ్మైనా, పుల్లమ్మ, ఎవరైనా సరే ఆ దేవాలయములో వేద మంత్రములతో ఆ దేవతని పరబ్రహ్మముగా చేసినప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే నువ్వే అది అవుతావు, అర్థమైందండి? నువ్వు తిరుపతి వెళ్ళావనుకో వెంకటేశ్వర స్వామి దగ్గరికి, నువ్వే వెంకటేశ్వర స్వామి కదా, వేదం అదే చెప్తుంది కదా, శృతులు అవే చెప్తున్నాయి ఋషులు. నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఆ మంత్రాలు నీ మంత్రాలుగా నువ్వు అది అయిపోతావు, నీకు ప్రాబ్లమ్స్ ఉండవు, తన్మయంగా ఉంటావు. ఇవి జరగని చోటకి వెళ్తే ఏమవుతుంది? కొత్త కర్మలు వస్తాయి. ఆలోచించండి, టెక్నాలజీ ద్వారా తెలుసుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. స్వస్తి.